అందరికీ నమస్తే. నా పేరు వెంకటేష్ తెనాలి. అంటే ఇంటి పేరు తెనాలి కాదు, ఊరి పేరు తెనాలి. ఓకేనా? ఇంటి పేరు కొన్నతాల్. ఓకేనా? అంటే తెనాలి అంటే నేనే గుర్తు రావాలి, నేనే గుర్తు రావాలన్న ఇదిలో తెనాలి వెంకటేష్ అని చెప్పేసి పెట్టుకున్నాను. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ సెర్చ్ చేసినా కానీ వస్తుంది. నేను మీ ఓల్డ్ స్టూడెంట్ని ఇక్కడ ఈ కాలేజ్లో, ఈ సూపర్ సీనియర్ని, 2020 బ్యాచ్ నాది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడికి రావడం కారణం ఏంటి అంటే రీసెంట్గా 3 years బేబీ మీద రేప్ చేసి చంపేశాడు తను. 3 years బేబీలో. ఓకేనా? అసలు అలా జరగడానికి గల కారణం ఏంటి? అబ్బాయిల మైండ్ సెట్ ఎందుకు అలా చేంజ్ అవుతుంది? చంపేసి పడేశాడు. ఓకేనా? చంపేసి పడేశాడు. అందరు అబ్బాయిలు అంటలేదు, కానీ జరిగింది. ఓకే, ఇలాంటిది ఒకటి కాదు. 3rd class అమ్మాయి 7th class పిల్లలు రేప్ చేసి పడేశారు. ఓకేనా? నిన్న మధ్యప్రదేశ్లో నిర్భయ టైప్ ఘటన ఒకటి జరిగింది. నిర్భయ లాంటి కేసు. ఒకసారి అది ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఇంటికి వెళ్ళినాక యూట్యూబ్లో చూడండి. ఎంత దారుణం అంటే అంత దారుణం. ఇలాంటి జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్స్ తీసుకురావాలి? ప్రతి మనిషికి ఒక పోలీసుని పెట్టలేరు. పోలీసుని పెట్టలేకపోయినా కానివ్వండి, ఎలాంటి చట్టాలు తీసుకొస్తే బాగుంటుంది? ఎలాంటి చట్టాలు తీసుకొచ్చి అండ్ 78 years ఆఫ్ ఇండిపెండెన్స్ అయిపోయినా కానీ 78 years అయింది మనకి ఇండిపెండెన్స్ వచ్చి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎందుకు చట్టాలు మెరుగుపరచట్లేకపోతున్నారు? ఎలా మెరుగుపరచాలి అన్నది మీ వ్యూస్ కోసం నేను వచ్చాను. మీ వ్యూస్ మీరు చెప్పండి. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ కదా, డిగ్రీ ఫైనల్ ఇయర్. రేపటి రోజున మీరు జాబ్లోకి వెళ్తారు. జాబ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంటారు, మీకు పిల్లలు పుడతారు. ఓకేనా? ఇప్పటి నుంచి కూడా మీరు యూత్ ఈజ్ ద మేజర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఇండియా. ఓకేనా? ఇండియాలో ఉన్నంత యూత్ ఎక్కడా కూడా లేరు. ఈరోజు ఇండియా అనేది ప్రపంచాన్ని అంతటిని కూడా శాసించగలదు యూత్ పవర్ యూటిలైజ్ చేసుకుంటే. ఎందుకంటే యూత్లో ఎన్నో ఐడియాస్ ఉంటాయి. మీకు స్టార్ట్అప్ ఐడియాస్ ఉంటాయి, లేకపోతే ఒక ప్రోడక్ట్ తయారు చేయాలని ఉంటాయి, లేకపోతే ఇంకో హీరో అవ్వాలని ఉంటాయి. ఇలాంటి స్ట్రెంత్ పెట్టుకొని గవర్నమెంట్ ఎందుకు చేయలేకపోతుంది? గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నాం, సింగిల్ పార్టీని కాదు. ఒక సింగిల్ పార్టీని అని ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారని చెప్పేసి అందరికి డౌట్ రావు. ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు, అంతకుముందు పరిపాలిస్తుంటూ వచ్చిన అందరినీ గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నాం. ఓకేనా? ఓకే, గవర్నమెంట్ అంటే ఎవరో కాదు, మనమే ఓటేసి వాళ్ళకి అధికారం ఇస్తాం. ఓకేనా? మనం అధికారంలో కూర్చోబెట్టినట్టు కూర్చుంటాడు. అర్థమైందా? సో అలాగా. ఓకే, ఎవరు మాట్లాడతారు ఫస్ట్ దీని గురించి? ఓకే, అసలు ఇలా ఒక అబ్బాయి అలా బిహేవ్ చేయడానికి కానీ ఇలాంటి సంఘటనలు జరగడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? ఫస్ట్లీ ద వే ఆఫ్ థింకింగ్ అని నేను అంటాను. సో దట్ ఇప్పుడు కొన్ని ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. సో దట్ ప్రతి ఒక్కళ్ళు చాలా వరకు ఈ ప్రెసెంట్ జనరేషన్లో చాలా వరకు మొబైల్కి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఆల్సో ఈవెన్ పేరెంట్స్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా లైక్ ఇచ్చేసేస్తున్నారు మొబైల్స్. పర్టికులర్ ఏజ్ అని కానీ అట్లీస్ట్ గైడెన్స్ మానిటర్ చేయడం కానీ అలాంటివి చేయకుండా ఇచ్చేసేస్తున్నారు. సో ఇది ఒక మేజర్ ఫ్యాక్టర్ అయితే కన్సిడర్ చేస్తాను. అండ్ ఆల్సో సోషల్ మీడియా అండ్ మూవీస్ కొన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి పీపుల్ని. సో ఇలాంటి వాటి వల్ల మెన్ కానీ ఉమెన్ కానీ ఇలాంటి వాటి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సో దట్ దే విల్ ఫీల్ అంటే అలాంటివి చేయాలనిపిస్తుంది. సో వాటి మీద ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ట్రై చేయడానికి కానీ అలాంటి వాటి జరగకుండా ఎరాడికేట్ చేయడానికి పీపుల్ అండ్ పేరెంట్స్ ఆల్సో ప్లేస్ మేజర్ రోల్ ఇన్ దిస్ సొసైటీలో. అండ్ ఇలాంటివి జరగకుండా గవర్నమెంట్ లైక్ 10 మంది ముందు అసలు లైక్ వాళ్ళని ఉరిదీయడమే మెయిన్. వాళ్ళని జైల్స్లో కూర్చొని మేపడం కానీ అలాంటివి చేయకుండా లైక్ డైరెక్ట్ వాళ్ళని ఉరిదీస్తేనే 10 మంది ముందు అట్లీస్ట్ పర్టికులర్ సొసైటీ లైక్ అందరూ గ్యాదర్ అయ్యే లొకేషన్స్లో అలాంటివి చేస్తే సో దట్ దే విల్ ఫీల్ ఫియర్. గవర్నమెంట్ అనేది జనాల్లో ఫియర్ కల్పించాలి. ఫియర్ కల్పిస్తే సో దట్ దే విల్ వాళ్ళు చేయకుండా ఉంటారు. ఫస్ట్ ఫియర్ అనేది లేకపోయేసరికి ఇలాంటి చేయడానికి ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ ఆల్సో చేస్తున్నారు. చాలా వరకు జరుగుతున్నాయి ఆల్ ఓవర్ ద వరల్డ్. సో అలాంటి జరగకుండా గవర్నమెంట్ అనేది ఫియర్ అనేది కనుక క్రియేట్ చేయగలిగితే సో దట్ వీ కెన్ స్టాప్ ఇట్. మొత్తం ఆపలేం, అట్లీస్ట్ ఫ్యూ. థ్యాంక్ యూ. బాయ్. సమాజంలో ఇలాంటి జరగడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? లేకపోతే గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి? చెప్పు, నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పు. మెయిన్గా ఏంటంటే ఇన్సిడెంట్స్ జరగడం వల్ల మెయిన్ రీజన్ ఏంటంటే మొబైల్ అడిక్షన్. మళ్ళీ చిన్న పిల్లలు కూడా చేతిలో మొబైల్స్ పెట్టేసి వాళ్ళు సైలెంట్ కూర్చుందని పేరెంట్స్ పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మానిటర్ చేయట్లేదు. సో దానివల్ల వాళ్ళు ఫోన్ వీడియోస్ చూస్తూ వాటికి ఎడిక్ట్ అవుతూ వాటిని రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేద్దామని ఇలాగ రేపు చేస్తుంటారు. సో పేరెంట్స్ వాళ్ళ పిల్లలు మొబైల్లో ఏం చేస్తున్నారు, వాళ్ళ క్రోమ్ హిస్టరీ ఏంటి ఇలాగ మంచిగా మానిటర్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు చూస్తూ మానిటర్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళ పేరెంట్స్ ఏమైనా చేసే ముందే వీళ్ళు ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళని ఆపచ్చు. ఇంకా గవర్నమెంట్ కూడా ఇలాగ రేప్ చేసిన వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళని మేపుకున్న 8 సంవత్సరాలు. ఇప్పుడు సౌదీ అరేబియాలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే లైవ్లో ఒక సెంటర్లో తీసుకెళ్ళి లైవ్ ఎగ్జిక్యూషన్ చేస్తారు. లైవ్లో జనాలందరూ చూస్తున్నప్పుడు చంపేస్తారు. సో దానివల్ల జనాల్లో ఒక భయం క్రియేట్ అయింది. కానీ ఇండియాలో అలా చేయట్లేదు.
ఒకవేళ మర్డర్ చేసినా సరే అంటే తీసిన జైల్లో ఎక్కడ లోపల చేస్తారు, దాని బాడీస్ ఎవరు బయట చూడరు. సో దానివల్ల అందరికి తెలియదు ఆ భయం. అవును. సో దాన్ని జైల్లో కాకుండా చేయంగానే అసలు ఒక విక్టిమ్ దొరకంగానే వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి అలా వదిలేయడం వల్ల ఒక భయం క్రియేట్ అది చేయకుండా ఆగదు. అవును. సో అది నాకు ఏంటి థర్డ్ 3 years అమ్మాయి పైన ఇలా ఘటన జరిగింది, ఓకేనా? గవర్నమెంట్ ఎలా యాక్షన్స్ తీసుకోవాలనుకుంటున్నారు, లేకపోతే ఇలాంటి జరగడం గల కారణాలు ఏమై ఉండొచ్చు? కారణాలు అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది ప్రెజెంట్ బయట సొసైటీలో. అంటే అంటే బేబీస్ ఫస్ట్ పుట్టిన బేబీస్ అబ్బాయి అని అమ్మాయి అవ్వని వాళ్ళు పుట్టిన వెంటనే వాళ్ళకి అంటే మొబైల్ ఫోన్స్ చేతిలో పెట్టేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అన్నది ఏం చూడట్లేదు పేరెంట్స్ కూడా. సో పేరెంట్స్ కానీ పేరెంట్స్ ఫస్ట్ ఎడ్యుకేట్ అయ్యి నెక్స్ట్ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని వాట్ ఎవర్ హ్యాపెన్స్ మంచిగా కూర్చోబెట్టి ఇదమ్మా ఇది. సో ఆడపిల్లకి ఇప్పుడు ప్రెజెంట్ నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైలీ వచ్చేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు జాగ్రత్త, మదర్ చెప్తారు, ఫాదర్ చెప్తారు, ఇన్ కేస్ ఎక్కడికైనా ఊరు వెళ్తే లైవ్ లొకేషన్ ఆన్ చేయి, జాగ్రత్తగా ఉండు అని చెప్తారు. సో ఎంత ఇదిగా నన్ను చూసుకుంటున్నారో, సో అది పాయింట్ ఆఫ్ వ్యూలో మా అన్న ఉన్నాడు నాకు. సో తను కూడా ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెక్ చేసుకోవాలి అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఆడపిల్ల ఏం చేస్తుంది ఏంటి అని చెక్ చేస్తున్నప్పుడు అబ్బాయి కూడా ఏం చేస్తున్నాడు తన ఫోన్లో, ఏం అంటే ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు. సో ఇవి కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే సో మాకు కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది పర్సనల్. చాలా బాగా. నెక్స్ట్ నీ పేరు? తన్మయశ్రీ. తన్మయశ్రీ. ఓకే ఓకే. నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఇలా జరగడానికి గల కారణాలు? నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఒక ఏజ్ వచ్చే వరకు అంటే అమ్మాయిలకి 3 years బేబీ అని చెప్పారు. నాకు తెలిసి 6 months బేబీని కూడా చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒక్క ఏజ్ వచ్చిన తర్వాత నుంచి చేశారు అంటే అది వేరు. అమ్మాయిలో ఏదో కనిపించింది ఓపెన్ గా మాట్లాడేస్తున్నా, అమ్మాయిలో ఏదో కనిపించింది చేశారు అది వేరు. అండ్ ఒక్క ఏజ్ ఇంత చిన్న పిల్లల్ని చేస్తున్నారంటే వాళ్ళకేం కనిపిస్తుంది అనేది మాకైతే తెలియట్లేదన్న ఫస్ట్ థింగ్. అండ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత నుంచి అమ్మాయిలు సెల్ఫ్ డిఫెన్స్ వాళ్ళు చేసుకోగలుగుతారు. ఇప్పుడు కరాటే కానీ కుంఫు ఆర్ మార్షల్ ఆర్ట్స్ ఏదైనా ఒక ఏజ్ వచ్చిన దగ్గర నుంచి ఎవరైనా నేర్చుకోగలరు, వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోగలరు. నేను కరాటే బ్లాక్ బెల్ట్ అన్న. ఈవెన్ నేను కూడా చాలా ఫేస్ చేశాను బయట. ఇక్కడున్న నా బ్రదర్స్ నా వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చిన సిచ్యువేషన్స్, తెనాల్లో జరిగిన సిచ్యువేషన్స్ నాకు పర్సనల్ గా. ఇక్కడున్న బ్రదర్స్ పరిగెత్తుకుంటూ వచ్చా, నా ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చా, లైక్ హ్యాండ్ హోల్డ్ చేయడం, మొబైల్ లాక్కోవడం నా దగ్గర నుంచి, అండ్ నా హ్యాండ్ హోల్డ్ చేసి అలా చేయడం జరిగింది. నేను కరెక్ట్ బ్లాక్ బెల్ట్ అని యాక్చువల్ గా నన్ను సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోగలను. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా మాకు పాస్ట్ లో జరిగినవి, కానీ కొంచెం భయం ఉంటది కదా, దాని వల్ల నేను వాళ్ళని ఏం చేయలేకపోయాను. ఆ సిచ్యువేషన్ లో వీళ్ళు నన్ను హెల్ప్ చేసి వచ్చారు, కానీ ఒకవేళ వీళ్ళు రాకపోయిన ఉంటే నా పొజిషన్ అప్పుడు ఏమయ్యేదో నాకు తెలియదు. లైక్ అలా ఎంత ఉన్నా, ఎంత అమ్మాయి చేసుకున్నా, ఎంత పేరెంట్స్ వెనకాల ఉన్న బ్రదర్స్ ఎవరైనా ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వలేము కదన్నా. ఇప్పుడు ఒక సింగిల్ మేము ఒక్కలమే ఉండగలం. సో గవర్నమెంట్ అయినా చాలా తీసుకొస్తున్నారు, దిశ అని సంథింగ్ ఉన్నాయి చాలా యాప్స్ ఆర్ ఎక్సెట్రా. మేబీ ఇది చాలదేమో మాకు ఒక థాట్ ఉంది. అండ్ ఆల్సో తిను ఏదైతే చెప్పిందో లైక్ బాయ్స్ ని ఎందుకు చెక్ చేయరు, గర్ల్స్ ని ఎందుకు చెక్ చేస్తారు అని. పేరెంట్స్ కి ఎందుకు బాయ్స్ మీద నమ్మకం ఉందో నాకైతే తెలియట్లేదు. గర్ల్ ఇది నువ్వు తప్పు చేయకు, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నువ్వు నైట్ టైం రోడ్స్ మీద తిరగకు అని మాకు చెప్పే బదులు ఒక అబ్బాయికి నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎందుకు వెళ్తున్నావు, ఇట్లా ఆ అమ్మాయి వెనక పడుతున్నావు ఆర్ ఎక్సెట్రా అనే క్వశ్చన్స్ అనేది వాళ్ళని అడిగి వాళ్ళకి ఎట్లా ఉండాలి ఒక అమ్మాయితో. ఇప్పుడు అమ్మ చెల్లి ఇప్పుడు చేస్తున్న మీరు చెప్పినట్టు ఈ 5 నిమిషాలు ఆనందం కోసం చిన్న పిల్లల మీద చేస్తున్నారు. ఇంట్లో అమ్మ అక్క చెల్లి ఉన్నారు, సరే నీ వైఫ్ వస్తుంది ఫ్యూచర్ లో ఆర్ నీకు లవర్ ఉంటారు, వాళ్ళతో చేసుకోవచ్చు కదా, మిగిలిన వాళ్ళందరినీ ఎందుకు బలి చేస్తున్నారని అర్థం కావట్లేదు. బాయ్స్ మైండ్, నాట్ ఓన్లీ బాయ్స్, గర్ల్స్ కూడా తప్పు ఉన్నారు. నాకు తెలిసినంత వరకు నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళలో నాట్ ఓన్లీ బాయ్స్, గర్ల్స్ కూడా రాంగ్ పర్సనాలిటీస్ ఉన్నాయి, క్యారెక్టర్స్ కూడా సరిగ్గా ఉండట్లేదు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో. ఇద్దరు సరిగ్గా ఉంటే మంచిది అని నాకు. ఓకే, థ్యాంక్ యూ, చాలా బాగా. అంటే ఇప్పుడు ఒక అబ్బాయి మీద ఎలాంటి ఇంపాక్ట్ ఎలాంటి ఇది కలిగితే తను ఇలా చేస్తున్నాడు అంటావు, వేటి వల్ల వీటికి లోన్ అవుతున్నాడు అంటావు? అఫ్ కోర్స్ ఇది సోషల్ మీడియా ఎక్కువగా, ఈ బ్లూ ఫిలిమ్స్ అని ఎక్కువగా బయట చెప్పుకోరు బాయ్స్. చాలా మంది ఇలాంటి ఫిల్మ్స్ అని చూస్తారు. ఈ మధ్య మూవీస్ కూడా ఐటమ్ సాంగ్స్ అని ఇలా అన్ని బయటకి కనపడుతున్నాయి. ఐటమ్ సాంగ్స్ అని ఇవన్నీ చెప్తున్నారు.
ఈ అడల్ట్ కంటెంట్ ఇదంతా. ఓకే. అంటే పర్సనలీ ఈ రేప్స్ కేసు అవన్నీ వచ్చిన తర్వాత నేను హై స్కూల్లో ఉన్నప్పుడు ఈ సెల్ఫ్ డిఫెన్స్ అని అమ్మాయిలకి గవర్నమెంట్ చెప్పింది. మేము కూడా క్లాసెస్కి వెళ్ళాము. బట్ అప్పుడే నాకు వచ్చిన థాట్ ఏంటంటే ఇలా గర్ల్స్కి సెల్ఫ్ డిఫెన్స్తో పాటు బాయ్స్ కంటూ క్లాస్ పెట్టి ఎథికల్ వాల్యూస్ చెప్పాలి గవర్నమెంట్. ఓకే. వాళ్ళకి గర్ల్స్ లైఫ్ ఏంటి, పాపం వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళకి హై స్కూల్ నుంచి చెప్తే వాళ్ళు అడల్ట్స్ అయినాక కొంచెం ఉంటుంది గర్ల్ లైఫ్ ఏంటి, మనం ఎలా చేస్తున్నాం ఏంటి అని వాళ్ళకి ఎథికల్ వాల్యూస్ అని క్లాసెస్ చెప్పాలి. సెల్ఫ్ డిఫెన్స్తో పాటు బాయ్స్ కంటూ క్లాస్ తీసుకుంటాం. వెరీ గుడ్. నెక్స్ట్ మీ పేరు? నవ్యశ్రీ. నవ్యశ్రీ. ఓకే. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి దీనిపైన? ఫస్ట్ గుడ్ టచ్ ఏంటో బ్యాడ్ టచ్ ఏంటో చెప్పాలి అందరికి. ఓకే. బాయ్స్ గర్ల్స్ తప్పు చేశారని గర్ల్స్ అందరు తప్పు చేయరు, అలాగే బాయ్ తప్పు చేశాను బాయ్స్ అందరు తప్పు చేయరు. ఫస్ట్ ఒక అమ్మాయి తప్పు చేసింటే ఆ అమ్మాయే తప్పు చేసింది, ఒక అబ్బాయి తప్పు చేసింటే ఆ అబ్బాయే తప్పు చేశారు అనుకోవాలి. ఇద్దరు మంచోళ్ళు ఉంటారు, ఇద్దరిలో చెడ్డోళ్ళు ఉంటారు, అది తెలుసుకోవాలి. హాలిడేస్ వచ్చినప్పుడు ఈ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి పంపిస్తారు, అక్కడ చూసే మావయ్యలైనా అన్నయ్యలైనా అదేం ఉండదు, వాళ్ళు చూసే విధానమే తప్పు. వాళ్ళ దగ్గరికి పిలుస్తారు, కూర్చోబెట్టుకుంటారు, అది ఫస్ట్ తెలుసుకోవాలి. వాళ్ళ అమ్మ కూడా ఇలా కూర్చోవాలి, డ్రెస్ సరిగ్గా చేసుకోవాలి అలా చెప్పాలి. సొంత వాళ్ళని కూడా నమ్మడానికి వీలు లేకుండా పోతుంది ఇప్పుడైతే జనరేషన్ లో. ఇంకా ఫ్యూచర్ లో ఇలాగే ఉంటే అది ఇంకా ఎక్కువ అయిపోయింది, ఇంట్లో కూడా సేఫ్టీ ఉండదు. అక్కడ బాయ్స్ కి చెప్పాలి, గర్ల్స్ కి చెప్పాలి. గర్ల్స్ ఎంత బాగా జాగ్రత్తగా చెప్తున్నారు అలాగే బాయ్స్ కి చెప్పాలి. పాపం బాయ్స్ తప్పని అనకూడదు, ఎందుకంటే వాళ్ళలో కూడా గుడ్ ఉంటారు. ఇంకా సొసైటీలో కూడా అంటే ఒక అమ్మాయి తప్పు చేసినంటే ఇంకా అమ్మాయినే అంటారు. ఒక రీల్లో వచ్చినంటే ఆ అమ్మాయి అలాంటిది, ఈ అమ్మాయి ఇలాంటిది, అందరు అలాంటి వాళ్ళే. ఇప్పటికీ నేను చాలా చూసాను, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కదిలిస్తూ ఉంటాడు, అమ్మాయి ఏం చేయకపోయినా అమ్మాయిదే తప్పు అంటారు. ఇంకా గవర్నమెంట్ చాలా యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా. స్కూల్స్ లో ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి అన్ని చెప్పాలి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి మాట్లాడుకుంటారు అంటే అది తప్పుగా అనుకోకూడదు, వాళ్ళు ఇంకే వేరే విషయంలో కూడా మాట్లాడుకోవచ్చు. గర్ల్ కి ఎలా బ్యాడ్ టచ్ చెప్తారో అలాగే బాయ్ కూడా మీరు ఇలా అమ్మాయితో ఉండాలి, అలా టచ్ చేయకూడదు, అలా చూడకూడదు, చూసే విధానం వేరే ఉంటుంది. చూసే విధానం చాలా ఉంటుంది, వాళ్ళు మంచిగా చూడొచ్చు, చెడుగా చూడొచ్చు. అమ్మాయిలు అయ్యింది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ లో తెలియదు ఎవరికి, చదువుకుంటున్నప్పుడు టీచర్స్ చెప్పాలి ఇలా ఇలా ఉండాలి అని, బాయ్స్ ముందే చెప్పాలి ఖచ్చితంగా. గర్ల్స్ కి పీరియడ్స్ అప్పుడు కూడా ఆ విషయం బాయ్స్ కి తెలియాలి, వాళ్ళకి పెయిన్ ఉంటుంది అని. చాలా థ్యాంక్ యూ. ఓకే. నెక్స్ట్ మీ పేరు? పూజిత. ఓకే. గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటే బాగుంటుంది? ఓకే. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఆన్ స్పాట్ తీసుకోవాలి. అండ్ ఇంకా ఏదైనా ఒక ఇష్యూ జరిగింది అంటే దాని గురించి పర్టికులర్ గా వేరే వ్యక్తి వచ్చి చెప్పే ఆ టైం తీసుకోకుండా మీన్స్ ఆన్ స్పాట్ ఎవరు అక్కడ ఉన్నా వాళ్ళు రియాక్ట్ అయితే బాగుంటుంది. మనకి ఎందుకు అన్న స్వార్థం లేకుండా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మీన్స్ అప్డేట్ లో ఉంటే ఎవరైనా అప్డేట్స్ ఇస్తూ ఉన్నా గవర్నమెంట్ కి ఇలా చెప్తే ఎమ్మటే అది బాగుంటుంది అన్న ఒపీనియన్. మీరు పర్సనల్ గా మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పుకోవడానికి ఏదైనా ప్రాబ్లమ్స్ భయపడుతుంటారా? ఏదైనా బయట ఇష్యూ జరుగుతుంటే నేను భయపడను. ఫ్రీడమ్ ఇస్తారా ఇంట్లో? పేరెంట్స్ నాకు ఫ్రీడమ్ ఇస్తారు అండ్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఏ ఇన్సిడెంట్ అంటే ఎట్లాంటి ఇష్యూ నాకు ఎదురైనా సరే నేను వాళ్ళకి ఫేస్ చేసుకోగలను, మీన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను ఇది జరిగింది ఇలా అని. సో పేరెంట్స్ కి నేను ఎక్స్ప్రెస్ చేయాల్సింది ఏంటంటే ద వే ఆఫ్ థింకింగ్ అనేది గర్ల్స్ కి ఎలా ఉండాలి, బాయ్స్ కి ఎలా ఉండాలి అనేది ముందు నుంచి టీచ్ చేస్తా ఉంటే సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండడంలో కొంచెం హెల్ప్ అవుతుంది. సో పేరెంట్స్ ఏదైనా చేయగలరు. ఎస్, పేరెంట్స్ చేతిలోనే ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా బాయ్స్, సో అది కూడా కొంచెం తగ్గించాలి, బాగుంటుంది నా ఒపీనియన్. ఎస్, వెరీ గుడ్ పాయింట్. నెక్స్ట్ మీ పేరు? సృజన. సృజన. ఓకే. నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? అంటే ఇప్పుడు 3 years బేబీ అంటే చాలా చిన్న పిల్ల. ఆ బేబీని అలా చూసే విధానం ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు పెరిగిన కల్చర్ తప్పు. అంటే ఆ అబ్బాయి అంటే అబ్బాయిలు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఇందాక తను చెప్పినట్టు ఆ అబ్బాయి పెరిగిన విధానం తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ అబ్బాయి ఆల్కహాల్ తీసుకొని ఉన్నాడని చెప్పారు మీరు. సో అట్లా ముందు ఆల్కహాల్ బ్యాన్ చేయాలి. ఎంత తీసుకోవాలనేది కూడా లిమిట్ గా ఉండాలి. అసలు ఎంత తీసుకున్నారు ఏంటి అని ప్రతిరోజు పోలీసులు కానీ ఎవరో గవర్నమెంట్ సెక్యూరిటీ వాళ్ళు మానిటర్ చేస్తూ ఉండాలి వాళ్ళని.
అసలు ఆల్కహాల్ అనేది బ్యాన్ చేయాలి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ దీని పట్ల యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇంకా చెప్పినట్టు ఆల్కహాల్ తీసుకోవడమే తప్పు. ఓకే. అది తీసుకొని కూడా ఒక ఆడపిల్లని చెడు దృష్టితో చూడడం అనేది ఇంకా తప్పు. అవును. ఆడపిల్లని చెడు దృష్టితో చూసే విధానంలోకి వచ్చిందంటే మన సొసైటీ, మన కంట్రీ మీద మనకి కొంచెం తక్కువ ఫీలింగ్ వస్తూ ఉంటది. అవును. అంటే ఇట్లా మనం వేరే కంట్రీస్ కి చెప్పుకోవాలనుకుంటే మన కంట్రీ గురించి మనం చాలా తక్కువగా ఊహించుకుంటా ఉంటాం. మనం చాలా కంట్రీస్ తో పోల్చుకుంటే టెక్నాలజీ అంతా ఫాస్ట్ గా ఉంది. కానీ ఈ విషయాల్లో మనం ఇట్లా చేస్తుంటే మన కంట్రీ మీద మనకే ఇట్లా అనిపిస్తా ఉంది. మన కంట్రీ గురించి మనం రేపు ఎక్కడికైనా జాబ్స్ కి వెళ్ళినప్పుడు మనం కంట్రీ గురించి మనం మాట్లాడాలంటే మీ కంట్రీలో ఇలా జరుగుతుంది కదా అని రేపు వాళ్ళు వచ్చి మనల్ని క్వశ్చన్ వేసినప్పుడు మనం ఇట్లా నిల్చుండిపోతాం, ఇంకా ఐడియల్ గా నుంచుండిపోతాం. ఇంకా దానికి ఆన్సర్ ఇవ్వలేం మనం ఆ పరిస్థితిలో ఉండకూడదు. గవర్నమెంట్ దీని పట్ల చాలా యాక్షన్ తీసుకోవాలి. ఇంకా పేరెంట్స్ ఏం చేయాలంటే వాళ్ళ పిల్లల్ని కొంచెం మంచి దారిలో పెంచాలి. ఆల్కహాల్ కి, స్మోకింగ్ కి, వీటికి అడిక్ట్ అవ్వకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ మంచి దారిలో పెట్టాలి. ఫస్ట్ అది పేరెంట్స్ నుంచి మొదలైద్ది. అవును. పేరెంట్స్ ఫస్ట్ స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటేనే తీసుకుంటే మీరు యాక్సెప్ట్ చేయగలరా? మళ్ళీ మాకు ఇంత రిస్ట్రిక్షన్స్ పెడతారంటారు కదా. ఒక ఆడపిల్లగా నేను చెప్తాను, మా అమ్మ నన్ను బాగా స్ట్రిక్ట్ గానే చూసుకునేది. ఎట్లా అంటే నువ్వు ఆ పని చేయకూడదు. నైట్ నేను మా ఫ్రెండ్స్ తో మెసేజ్ చేస్తా ఉంటే ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా నేను ఫోన్ పట్టుకుంటాను. సో ఈ టైంలో మెసేజ్ చేసినా ఫోన్ చేసినా ఊరుకోదు మా అమ్మ. అట్లా ఒక ఆడపిల్లగా నాకే ఇంత రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు అబ్బాయికి కూడా అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాలి. మీరు ఏ టైంలో ఫోన్ పట్టుకోవాలి, ఏ టైంలో పట్టుకోకూడదు, మీరు ఈ టైంలో ఏం చూస్తున్నారు అనేది కూడా పేరెంట్స్ మానిటర్ చేయాలి. బాయ్స్ ని కూడా అంటే ఇప్పుడు బాయ్స్ అనే తప్పు పట్టట్లేదు, బాయ్స్ వల్ల జరిగింది కాబట్టి బాయ్స్ గురించి చెప్పుకుంటున్నాం మనం. ఇప్పుడు బాయ్స్ లో కూడా మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అన్నట్టుగా అట్లా. ఇక కాబట్టి పేరెంట్స్ వాళ్ళు పెంచే విధానాన్ని బట్టి ఉంటది. అబ్బాయిలకి వాళ్ళు మంచి సొసైటీలో మంచిగా చెప్పి మంచిగా పెంచితే అబ్బాయిలు కూడా మంచిగానే ఉంటారు. వాళ్ళు పెరిగే సొసైటీని బట్టి, వాళ్ళు చూస్తున్న కల్చర్ ని బట్టి, కొంచెం ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ని బట్టి అట్లా అవ్వడంలో బాయ్స్ ఇంకా అట్లా ఉంటది. సో ఇక ఫస్ట్ పేరెంట్స్ అనేవాళ్ళు ఫస్ట్ స్ట్రాంగ్ గా మానిటర్ చేయాలి. ఫస్ట్ అంటారు కదా మొక్కగా ఉన్నప్పుడే తుంచేయాలి, అది పెద్దరిగినాక మనం తుంచలేం అన్నట్టుగా. సో ఇక అట్లా చిన్నగా ఉన్నప్పుడే మనం దాన్ని తుంచేయాలి. పేరెంట్స్ అయినా కానీ మనలో ఏమైనా తప్పు ఉంటే వాళ్ళు ముందు చెప్తే మనం రీరైట్ చేసుకునే విధంగా మనం పెరగాలి. థ్యాంక్స్. నా పేరు పుష్పలత, నేను బీఎస్సీ మ్యాథ్స్ కంప్యూటర్స్ చదువుతున్నాను. సో మాక్సిమం వీళ్ళందరూ చెప్పేశారు. నాకు అనిపించిన ఒక ఇన్సిడెంట్ ఏంటారు కానీ మీరు గమనిస్తే కనుక రేప్ కి గురైన విక్టిమ్స్ అందరూ చిన్నపిల్ల, 3 years పాప. ఎంత ఉంటది, ఐ మీన్ వాళ్ళ డ్రెస్సెస్ ఎంత ఉంటాయి, ఒక గౌన్. ఒక ఉమెన్స్ ని కూడా చూస్తే మనం ఓల్డ్ ఉమెన్స్ ని చూస్తే కనుక వాళ్ళు శారీస్ కట్టుకుంటారు. ఇక అడల్ట్ ఏజ్ చూస్తే కనుక వాళ్ళు నార్మల్, నేను చూసిన దాని ప్రకారం వాళ్ళంతా పంజాబీ డ్రెస్సెస్ కానీ అలా వేసుకుంటా ఉంటారు. సో అందరినీ అలా జడ్జ్ చేసేస్తారనమాట. వీళ్ళు సరిగ్గా బట్టలు వేసుకోవట్లేదు, అందుకే వీళ్ళలో ఏవో కనిపిస్తున్నాయి, అందుకే చూస్తారంటారు. కానీ ఎవరో చేసిన దానికి వీళ్ళని అనడం తప్పు కాదని నా ఉద్దేశం. ఇప్పుడు సెలబ్రిటీస్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వాళ్ళకి డబ్బులు రావడం కోసమే అలా ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటారు అనేది నా పాయింట్. కరెక్ట్. ఓకే. అంటే మూవీస్ కూడా ఎలా ఉండాలంటారు? మెసేజ్ ఓరియంటెడ్ ఉండాలా, లేకపోతే మూవీస్ అంటే వాళ్ళు ఏమంటారు, ఇలా సమాజంలో జరుగుతున్నాయి కాబట్టి మేము దాన్ని బట్టి తీస్తున్నాం అంటారు. సమాజం వాళ్ళు ఏమంటారు, మూవీస్ లో అలా జరుగుతున్నాయి కాబట్టి ఇలా తీస్తున్నాం అంటారు. సో మూవీస్ కూడా ఆల్రెడీ చెప్తారు 16+, 18+ మూవీస్ అని. సో పిల్లలు దానికి అడిక్ట్ అవ్వకుండా ఉంటే చాలు. వాళ్ళు తీసినా గానీ చెప్పుకోవాలి, ఇలా ఈ సినిమాలు మీరు చూసే జోనర్ కాదు అన్ని చెప్పుకుంటే బెటర్ అని నా సినిమా అంటేనే కల్పితం అని చెప్పేసి చెప్తాను. థాంక్యూ. బై. ఏంటి ఇప్పుడు 3rd class అమ్మాయిని వాళ్ళకి ఏం కనపడింది అంటావు? లేకపోతే ఇలాంటి జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి? గవర్నమెంట్ అయితే పెద్ద యాక్షన్ తీసుకోవాలన్నారు. ఇది మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ తీసుకునే ముందర వాళ్ళ పేరెంట్స్ కూడా చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అతను స్మోకింగ్ అదే డ్రింకింగ్ కన్జంప్షన్ చేస్తాడో లేకపోతే డ్రగ్స్ తీసుకున్నాడో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎరాడికేట్ చేయాలి. 18+ ఉన్న వాళ్ళు, బాయ్స్ ఒక 18 దాటిన వాళ్ళు కానీ 20 లోపు ఉన్న వాళ్ళకి డ్రగ్స్ ముందు ఎలా వెళ్తున్నాయో దాన్ని బ్యాన్ చేయాలి ముందర. పోలీస్ అక్కడ సివియర్ యాక్షన్ తీసుకోవాలి, గవర్నమెంట్ కూడా తీసుకోవాలి. అలాగే చిన్నప్పటి నుండే పేరెంట్స్ బాయ్స్ని కానీ గర్ల్స్ని కానీ ఇద్దరిని రేస్ చేసేటప్పుడు మంచి మాటలు చెప్పి పెంచాలి. అలాగే బాయ్స్కి తన మదర్ ఏం చెప్పాలంటే, నాకు ఇచ్చే ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తున్నావో ప్రతి ఆడపిల్లకి అలాంటిదే రెస్పెక్ట్ ఇవ్వాలని పేరెంట్ ముందర నుంచి చెప్పాలి, తన మదర్ చెప్పాలి. అలాగే అబ్బాయికి ఫాదర్ భయం ఉండాలి, మెయిన్ అమ్మ మాటలు వినాలి డైలీ. అలాగే కాలేజ్లో కానీ స్కూల్లో కానీ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరైనా ఏం జరుగుతుందో, డైలీ ఏం జరిగిందో వెళ్ళి వాళ్ళ ఫాదర్కి మదర్కి
ఎవరైతే దొరికితే వాళ్ళకి వెళ్ళి చెప్తా ఉండాలి ఏం జరిగిందో డైలీ సినారియోలో. అలాగే డాటర్స్ అదే గర్ల్స్ విషయంకి వచ్చేపాటికి మదర్ ఏం చెప్పాలంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లాంటివి చెప్తే ఓకే అది ఓకే. దాని తర్వాత వే ఆఫ్ డ్రెస్సింగ్ చూడాలి. నేను ప్రతి టైంలో ఇప్పుడు చూస్తున్న టైంలో పర్లేదు, కొంతమంది బాగానే ఉంటున్నారు, కొంతమంది రైజింగ్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది వాళ్ళ సిచ్యువేషన్ తగ్గట్టు లేకపోతే ఏదైనా జాబ్ పర్పస్ మీద చూస్తున్నారు. అది వాళ్ళ ఇది ఓకే. మ్యాక్సిమం ఫుల్ ప్రాపర్గా డ్రెస్ చేసుకోవడానికే చూడాలి. ఎందుకంటే బయట ఎలా ఉంటారంటే కొంతమంది మంచి ఇదిగా ఉంటారు, కొంతమంది ఇదిగా ఉంటారు, ఎవరు ఎలాంటి వాళ్ళు చూడలేరు. కాబట్టి ఎంత మార్చాలనుకున్నా మారనేని స్టేజ్లో ఉన్నాం కొంచెం. ఏం పేరు నీ పేరు? కౌశిక్. ఓకే, ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంట అబ్బాయిని ఇలాగా చేయడానికి? బేసికలీ ఫ్రెండ్స్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఫ్రెండ్స్, ఎస్ ఇక్కడే ఉన్నారు. ఫ్రెండ్స్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అని చేయమని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా? మామూలు గుడ్ ఫ్రెండ్స్ బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ప్రతిదీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అనేది బ్యాడ్ అనేది రెండు ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ ఎడిక్షన్ వాడు చెప్పినట్టు అంటే రెండు ఉంటాయి. నా గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. ఇప్పుడు వాడు స్టడీస్ లో ఉంటుంది, హెల్ప్ ఉంటుంది, లేదా ఫ్యూచర్ లో ఏమైనా చేద్దామా జాబ్ అలా ఉంటుంది, బిజినెస్ అని. బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇలా అమ్మాయి బాగుంది చూడు మాట్లాడుతుంది ఇంతే. ఓకే, సో నెక్స్ట్ పేరెంట్స్ అనేది పెంచాలి, జాగ్రత్తగా పెంచాలి పిల్లల్ని, ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. ఇలా బాగా నిజంగా చాలా మంచి పాయింట్. నెక్స్ట్, ఎస్ నీ పేరు? మహేష్. మహేష్, ఓకే. ఏంటి నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఇలాంటి జరగడానికి? ఫ్రెండ్స్, ఓకే, ఫ్రెండ్స్ అనేది గుడ్ ఫ్రెండ్స్ ఉంటారు, బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు. అది మన మైండ్ సెట్ బట్టి ఉంటుంది. లైక్ మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలనే మన ఇష్టం అది. అవును. లైక్ పర్టికులర్ గా నువ్వు వాడితో ఫ్రెండ్షిప్ చేయాలనేది రూల్ ఏం లేదు కదా. అవును. మనం వాళ్ళ మైండ్ సెట్ బట్టి మనం ఉండాలి, మనం నచ్చినట్టు మనం ఉండాలి. అవును. వాళ్ళ మైండ్ సెట్ మనకి ఎక్కించుకుని అట్లా తిరుగుతాం కరెక్ట్ కాదు. అండ్ యాజ్ మీరు చెప్పారు, థర్డ్ క్లాస్ అమ్మాయిలు ఏం కనిపించింది అన్నారు కదా. అవును. డ్రగ్స్ అనేది తీసుకొని అది ఎలా మైండ్ ఎలా రన్ అయ్యేదో తెలియదు. ఆల్కహాల్, డ్రగ్స్ అది ఎఫెక్ట్ చాలా చూపిస్తుంది. అండ్ అది వాళ్ళ దాకా ఎలా వెళ్తుందో అనేది మనం యాక్షన్ తీసుకోవాల్సింది. గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి, పోలీస్ ఆఫీసర్స్. అండ్ చాలా జరుగుతున్నాయి, బట్ కొన్ని బయటికి రావట్లేదు, కొన్ని బయటకు వస్తున్నాయి అంతే. మనం దాని లోపల చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. అండ్ మా ఫ్రెండ్స్ ఏమైనా చెప్పారో అన్ని పాయింట్స్ అన్నీ కరెక్టే అండ్ నేను ఒప్పుకుంటాం, అంతా కరెక్టే. బట్ ఫ్రెండ్స్ అనే టాపిక్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్ అనేది చాలా మంచి పాయింట్. బట్ మన ఇష్టం కదా, అది ఎవరితో మాట్లాడాలి, అది మన ఇష్టం అంతే. ఎస్, అదొకటి చాలా మంచి పాయింట్. నెక్స్ట్, నీ పేరు? సంతోష్ కుమారా? సంతోష్, ఓకే. ఫ్రెండ్స్ అంటున్నారు, మరి మొత్తానికి మిమ్మల్ని అంటున్నారు. మీరు నిజంగా అలా చేస్తున్నారా, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా? అంటే ఫ్రెండ్స్ లో 2 టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు, గుడ్ ఫ్రెండ్స్, బ్యాడ్ ఫ్రెండ్స్. మన మైండ్ సెట్ ని బట్టి మనం చూస్ చేసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. వాళ్ళని బట్టి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉంటే అలాగా మన ఓన్ నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు వాడు ఏదో చెప్పాడని చెప్పి దాన్ని బట్టి ఫాలో అయితే సక్సెస్ అవ్వచ్చు, లేకపోతే ఫెయిల్ అవ్వచ్చు. దాన్ని బట్టే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రేప్ విషయం ఏంటంటే చిన్న ఏజ్, తర్వాత ఇప్పుడు బిఫోర్ 20-25 years బ్యాక్ వెళ్తే ఇప్పుడు ఇప్పటితో కంపేర్ చేస్తే అప్పుడు రేప్స్ ఇవన్నీ చాలా తక్కువ. మేబీ ఉండొచ్చేమో కానీ చాలా తక్కువ. ఎందుకంటే దాని మెయిన్ పాయింట్ డ్రెస్ కోడ్ అలాగా. ఓకే, దాదాపు 90% అలాగా శారీస్ అలాగా ట్రెడిషనల్గా ఉండవు. ఇప్పుడు అలాగా ఏదో మూవీస్లో ఏదో చూపించారని అలా ట్రెండ్ అని చెప్పి అలా చేస్తారు. ఇప్పుడు మూవీలో వాళ్ళకి వితౌట్ రెమ్యునరేషన్ చేయమంటే వాళ్ళు కూడా చేయరు కదా. అవును. సో వాళ్ళకి రెమ్యునరేషన్ కోసం చేస్తారు, దాన్ని బట్టి మనం ట్రెండ్ అనుకుంటాం. దాన్ని బట్టి అలాగా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ అంతా బిజినెస్గా అలా జరుగుతుంది. ఇప్పుడు తెనాల్లో కూడా చాలా చోట జరుగుతుంది. ఓకే, ఇప్పుడు అవే అనేది లేకపోతే కనుక డ్రగ్స్ కానీ ఇవన్నీ గంజాయి కానీ ఆల్కహాల్ కానీ లేకపోతే ఇది జరగదు అసలు. వాడు అలా 3 years పాప మీద అలా చేయడానికి అన్కాన్షియస్గా ఇలాగ మత్తులో ఉండటం కానీ ఇవి లేకపోతే అలా జరిగేది కాదు. లేదంటే వారికి టార్గెటెడ్గా చేసినట్టు. నెక్స్ట్ నేను చెప్పడం కదా, తను ఆల్కహాల్ వాళ్ళ మదర్ చెప్పింది, తను సారా దాకున్నాడు, సారానా లేకపోతే నా బిడ్డ బలిగేది బతికి ఉండేది కదా అని చెప్పేసి ఆ మాటలు అంటే చాలా ఇది. నెక్స్ట్ నువ్వులే.
నువ్వులే. ఎందుకు జరుగుతుందంటే ద మెయిన్ థింగ్ ఇది మన ఎథిక్స్ లేకపోవడం వల్ల. ఏది ఎథిక్స్ ఎథిక్స్ లేకపోవడం వల్ల. కాబట్టి ఎప్పుడైతే ఇంకా పేరెంట్స్ స్టార్టింగ్ ఏజ్ ఆఫ్ చిల్డ్రన్ నుంచే వాళ్ళకి మనకి ఇతిహాసాలు ఉన్నాయి, ఇలా రామాయణం, మహాభారతం, భాగవతం అలాంటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. చక్కగా రామాయణాన్ని మన వాల్మీకి కావ్య రూపంలో ఇచ్చారు. రామాయణం ఉంది, మనం ఎలా ఉంటున్నామో చెప్తుంది. అవును. భగవద్గీత ఉంది, మనం ఎలా ఉండకూడదో చెప్తుంది. మహాభారతం ఉంది, మనం ఎలా ఉంటే దేవుని ఎందుకు చేరుకుంటామో చెప్తుంది. కాబట్టి ఇలాంటి మోరల్ ఎథిక్స్ అలానే రిచువల్స్ ఫాలో అవటం. ఇదివరకు ఏంటంటే అన్న భర్త చనిపోయిన ఆడవాళ్ళకి ప్రదోష వ్రతం అని చెప్పి ఒక వ్రతం చేయించేవాళ్ళు. అంటే ఏంటి, వాళ్ళకి హెయిర్ ఉండకూడదు, ఆకలితో ఉండాలి. అంటే ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కోరికలు అనేవి సహజం. అవునవును. వాళ్ళని ఇలా ఆకలిగా ఉంచడం అంటే ఇంకా మనసు ఎటు వెళ్ళదు, ఓకే, ఆకలి మీదే ఉంటుంది. అవునవును. అందరికంటే ఆకర్షించమైనది మన హెయిర్ నల్లగా ఉంటుంది, అలాంటి తీసేయటం. అవును. అలాంటి రిచువల్స్ ఫాలో అవటం కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రీజన్ అని చెప్పి అనవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ద వే వి సీ, ద పర్పస్ అన్న ఉంటుంది. ద వే వి సీ. yes, వెరీ గుడ్, చాలా మంచి పాయింట్. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇందా నువ్వు కూడా మంచి పాయింట్ చెప్పావు. డ్రగ్స్ అనేవి వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తున్నాయి పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ మానిటరింగ్ చేస్తుండాలి. ఇందాక అడిగిన క్వశ్చన్ 3 years. అవును, 3 years 3 years థర్డ్ క్లాస్ బేబీ, అది కూడా జరిగింది. 3 years 7 years 7th క్లాస్ వాళ్ళు వాడు ఏ డ్రగ్స్ వాడితే చేశాడు. ఎస్, ఇది కూడా వెరీ గుడ్. ఏ డ్రగ్స్ వాడి, అవును, ఏ మందు తాగితే వాడు అలా ట్రై చేశాడు. అంటే వాడు దేనికో ఇన్ఫ్లుయెన్స్ ఏదో చూసి అమ్మాయి సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోలేదు ఆ ఏజ్ లో, కాబట్టి అమ్మాయి మీద వాడు ట్రై చేశాడు. ఆ ఏజ్ లో కానీ పెద్ద ఏజ్ లో వాళ్ళు కానీ హ్యాండిల్ చేయలేరు కాబట్టి ఆ సిచ్యువేషన్ ని వాడు ట్రై చేశాడు. వేరే ఇందాక ఒక అమ్మాయి నేను హ్యాండిల్ చేయగలను ఆ సిచ్యువేషన్ అన్నప్పుడు వాడు ఏం చేయలేకపోయాడు. ఆ ఏజ్ లో అమ్మాయి చేయలేదు కాబట్టి, ఒంటరిగా ఉంది కాబట్టి వాడు ట్రై చేశాడు. కాబట్టి అలా జరిగింది. అందరితో ఉంది, వాడిని మానిటర్ చేస్తా, వాడు అక్కడ వదిలేయకుండా, ఆ బేబీని అలా వదిలేయకుండా ఉంటే అలా జరిగేది కాదు. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ అందరికీ ఇప్పుడు అవసరం లేకపోయినా మనీ ఇచ్చేయటం, అడగంగానే బండి కొనిపించేయటం, అడగంగానే ఫోన్ ఇచ్చేయటం, ఇవన్నీ ఫస్ట్ రాంగ్ బ్రో. నాకు ఫోన్ యూజ్ ఉంది అన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది. 18 years క్రాస్ అయినాక నాకు నిజంగా బండి అవసరం ఉంది అని అర్థమైంది. నేను అడిగితే అప్పుడు నా బండి కనిపించారు. అప్పుడు నా బండి కూడా ఇవ్వలేదు. ఎందుకంటే నేను ఒక ఇంట్లో ఒక సింగిల్, ఇంకా అమ్మాయి లేరు, బ్రదర్స్ లేరు, సిస్టర్స్ లేరు. సో నేను నాకేమన్నా యాక్సిడెంట్స్ అట్లాంటివి అవుతాయి అని చెప్పి నాకు బండి కొనికి ఇప్పుడు 18 years క్రాస్ అయిన తర్వాత ఇప్పుడు కొనిపించారు నాకు. సో పేరెంట్స్ని బట్టి కూడా ఉంది ఇప్పుడు. అవును, ఖచ్చితంగా. పేరెంటింగ్ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారంటే ఇప్పుడు నేను 7 దాటితే నాకేమైనా ఇద్దా అని చెప్పి మా మదర్ 3 to 4 times ఫోన్ చేసి నా ఫ్రెండ్స్తో ఉన్నా అని చెప్పినా కూడా నేను వాళ్ళకి కనపడకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. ఒక్కరోజు లేట్కి వచ్చిన. సో పేరెంట్ మానిటరింగ్ చేయాలి ఉన్న వాళ్ళని. ఇంకోటి ఏంటంటే ఇలా మనీ ఇచ్చేస్తారు, బైక్ ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారో పట్టించుకోరు. వాళ్ళు ఏంటి ఇంకా మనీ వచ్చేసి నా వెనకాల నా ఫాదర్ ఉన్నారు, నా మదర్ ఉన్నారు, లేకపోతే ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉంది, పాలిటిక్స్ ఉందని చెప్పి పాలిటిక్స్ ఉన్నారు, నా వెనకాల వీళ్ళు ఉన్నారు, నేనేం చేసినా నేను ఎలాగైనా తప్పించుకోవచ్చు బయటికి అని చెప్పి వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళు ఇలాగా రెచ్చిపోతున్నారు. లేకపోతే మా ఇంటి దగ్గర మా అన్న ఉన్నాడు, నేను ఏ గొడవకి వెళ్ళినా నాకు వస్తాడు తోడు అని చెప్పి వీళ్ళు ఇలా సపోర్ట్ చేయడం వాళ్ళే మందు అలవాటు చేస్తారు, వాళ్ళే డ్రగ్స్ అలవాటు చేస్తారు. ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, నా బ్యాక్గ్రౌండ్ అని చెప్పుకొని తిరిగే వాళ్ళు కానీ వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఇలాంటి జరుగుతుంది. ముందు వాళ్ళని మట్టుకో. చాలా బాగా. నీ పేరు? మీనాక్షి. ఓకే, ఏంటి ఎలాంటి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటావు? అమ్మాయిల వే ఆఫ్ డ్రెస్సింగ్ లో కాదు, చూసే విధానంలో ఉంటుంది. ఎలా డ్రెస్సింగ్ సెన్స్ ఉన్నా అమ్మాయికి, అబ్బాయి వే ఆఫ్ అంటే అమ్మాయి వే ఆఫ్ డ్రెస్సింగ్ కాదు అంటే ఇప్పుడు అలా చూపించబట్టి వేరే అమ్మాయిలు కూడా ఇలా కనపడుతుంది, ఇలా ఇచ్చేస్తాము అని చెప్పేసి ఇలా చేసుకున్న ఆ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కదా. ఆ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేయదు అంటావా? ఎలా చేసిద్ది అన్న ఇప్పుడు
అమ్మాయి ఇప్పుడు ఒక ఎలాగైనా డ్రెస్ వేసుకుంది అనుకున్నాం, అబ్బాయి చూసే విధానంలో ఉండాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం, మేము వేసుకున్నాం, మేము అమ్మాయిని మేము చూస్తున్నాం, మరి మాకు అలా అనిపించదు ఎందుకు, వాళ్ళకి ఎందుకు అలా అనిపించాలి? అలా చూసే విధానంలో ఉంటుంది. ఫస్ట్ ఎవరైనా అబ్బాయిలకి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఒకటే చెప్పి పెంచాలి ఏంటంటే, అమ్మాయిల్ని చూసుకుంటే ఎప్పుడు ఇలాంటివి జరగవు. కమ్యూనిటీ గవర్నమెంట్ అయితే అసలు స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేసినా కానీ వాటిని ఇనిషియేట్ చేయట్లేదు. వాటిని అంటే కంపేర్ టు అదర్ కంట్రీస్, మన కంట్రీలో అసలు ఏమీ లేదు. జైల్స్కి వెళ్తున్నారే కానీ వాళ్ళు మళ్ళీ తింటే మంచిగా పెంచేసి మళ్ళీ వదిలేస్తున్నారు, అని మళ్ళీ చేస్తున్నారు. అవే కంటిన్యూ అవుతున్నాయి కానీ అవి మాత్రం అవ్వట్లేదు కదా. సో గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేయాలి, అవి ఇనిషియేట్ చేయాలి మంచిగా. చాలా బాగా. ఫస్ట్ థింగ్ నాకు ఇక్కడ ఉన్న బాయ్స్ మీద ఒక క్వశ్చన్ ఉంది. మీ పేరెంట్స్ ఎవరు మీకు చెప్పలేదా లైక్ అమ్మాయితో ఇలా ఉండండి బయట అని? ఇక్కడ ఉన్న బాయ్స్ అంటే ఇక్కడ నాకు తెలిసినంత వీళ్ళు ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. అంటే ఇప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళందరూ పేరెంట్స్ మీద ఉంది, పేరెంట్స్ మీద ఉంది, పేరెంట్స్ చెప్పాలి చిన్నప్పటి నుంచి, ఆర్ ఎక్సెట్రా అంటూ నాకు నుంచి అంటున్నారు వీళ్ళందరూ. నాకు తెలిసినంత వరకు అమ్మాయికి ఎలా అయితే చెప్తారో, నేను చూసినంత కొంతమందిలో అబ్బాయికి కూడా అలానే చెప్తారని నా ఒపీనియన్. మా పేరెంట్స్ అయితే నాకు అన్ని చెప్పి పెంచారు. నాకు సిస్టర్స్ ఎవరు లేరు, నేను మా బ్రదర్, మా మదర్. ఇప్పుడు నేను దూరంగా ఉంటున్నా మా ఫ్యామిలీ హైదరాబాద్లో స్టే చేస్తాను, నేను ఇక్కడ దూరంగా ఉంటున్నా ఫ్యామిలీకి. వాళ్ళకి నా పైన అంత నమ్మకం ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉంటున్నా. అంటే నేనే తప్పు చేయననే, లైక్ సింగిల్ రూమ్లో అనేది ఎవరు ఉంచరు పేరెంట్స్ అనేది. ఇప్పుడు 19 years చెడిపోయేది, టు బీ ఫ్రాంక్ చెడిపోయేది. లైక్ ఎడిక్షన్స్, బయట తిరుగుతాం, తాగుతాం, ఈ ఏజ్. ఇప్పుడు ఎవరు ఏం చేసినా అక్కడ చూడలేరు కదా మా పేరెంట్స్ అయితే. మా చుట్టాలు ఎవరు లేరు, ఎవరు ఏం లేరు ఇక్కడ. ఇప్పుడు నేను తాగి తిరిగినా మా పేరెంట్స్ ఏం చూడలేరు కదా. బట్ వాళ్ళకున్న నమ్మకం అది మనం చెడగొట్టుకోకూడదు. మా అమ్మ నాన్న అలా పెంచారు, అలాంటప్పుడు వాళ్ళ నమ్మకం మనమే కాపాడాలి. I want to catch the point. ఇది ఇక్కడ నేను మాట్లాడాలనుకుంది అదే, తన అవసరం లేదు. నార్మల్ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, పేరెంట్స్ చెప్తున్నారు, స్కూల్ వాళ్ళు చెప్తున్నారు. నాకు తెలిసి నేను చదివిన సీక్రెట్ ఆర్ట్స్ స్కూల్లో అక్కడ మాకు చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు, అరే అమ్మాయిలతో ఇలా ఉండండి అని స్కూల్ వాళ్ళు అకాడమిక్ లో చెప్తూనే ఉన్నారు. మారుతుంది అమ్మాయిల మైండ్ సెట్, అబ్బాయిల మైండ్ సెట్ సరిగ్గా ఉండాలి అనేది నా ఒపీనియన్. ఫస్ట్ సెన్స్ ఆర్గాన్స్ కంట్రోల్ ఉండాలి. ఎస్, మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే, ఇప్పుడు డ్రగ్స్ అడిక్షన్ కైనా, ఆల్కహాల్ అడిక్షన్ కైనా, ఇంకేదైనా అడిక్షన్ కైనా మనల్ని సెల్ఫ్ కంట్రోల్ చేసుకోగలిగితేనే కదా. అంటే ఐ మీన్ మనల్ని మనం సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలనేది ఒక పాయింట్. అండ్ ఆల్సో ఇది అయిన తర్వాత కోల్కతాలో డాక్టర్ అయింది కదా, అప్పుడు మేబీ అది ఆ అబ్బాయి అన్నారో లేదో నాకైతే తెలియదు. నేను విన్నది అయితే బయట లైక్ చంపేస్తారు, మాక్సిమం ఏం చేశారు అంతే కదా అనేసి అన్నారు. నేను అనుకోవడం జస్ట్ ఉరిశిక్ష వేసేసి ఆ పనిబందిలోనో లేదా సిటీ మధ్యలోనో చంపేయడం కాదు. నేను అనుకునేది ఏంటంటే, అది చూసి ఆ అబ్బాయిని ఏదైతే చేస్తున్నారో అది చూసి ఇంకొకడు ఆ ఆలోచన రావాలన్నా భయపడాలి. అమ్మాయిని అలా చూడాలన్నా. ఇంకొకటి అన్నా డ్రెస్ సెన్స్ అన్నారు. డ్రెస్ సెన్స్ అమ్మాయిలు వేసుకునేది, అబ్బాయిలు చూసేది ఒక సైడ్ పెడితే, మన ఇండియన్ కల్చర్ వచ్చేసి ఒక ఏజ్ వచ్చే వరకు అమ్మాయికి లంగా జాకెట్, తర్వాత లంగా అని, తర్వాత శారీస్ మ్యారేజ్ అయిన తర్వాత. ఇక్కడ మేము వేసుకునే ఫుల్ టాప్ టు బాటమ్ కవర్ చేసుకున్న అబ్బాయిలు చూసే విధానం తప్పుగానే ఉంది. ఒకటి కొంతమంది, అందరిని అనట్లేదు నేను. అండ్ ఆల్సో శారీస్ వేసుకుంటే ఏంటి, ఓపెన్ గా చెప్తున్నాను, శారీస్ వేసుకుంటే నడుము బాగుంది, ఈ కామెంట్స్ వస్తున్నాయి. ఇంకేం వేసుకోవాలి మేము? సరే షార్ట్స్ స్కర్ట్స్ వేసుకుంటే ఇట్లా కనిపిస్తున్నాయి, సంథింగ్ కనిపిస్తున్నాయి, ఇట్లా కామెంట్స్ చేస్తున్నారు. ముందు మీరు మారండి, మీ డ్రెస్ సెన్స్ మార్చుకోండి అంటారు. ఇప్పుడు అమ్మాయిల సైడ్ వచ్చిన మేము మా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాం, మీరెందుకు సరిగ్గా చూడట్లేదు? మీరు ఫస్ట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ, మీరు చూసేది కరెక్ట్ గా ఉంటే అది రాదు కదా అంటారు. నా ఒపీనియన్ ఇద్దరు సైడ్ తప్పు ఉంది, ఇద్దరు కరెక్ట్ గా ఉండి ఇద్దరు చేంజ్ అయితే మంచిదని నా ఒపీనియన్. ఓకే, ఫైనల్ కంక్లూజన్ నాకు అనిపించింది ఏంటంటే, రేపు మీరు పేరెంట్స్ అయినా కానివ్వండి, పేరెంట్స్ చేతిలో మాక్సిమం అంతా ఉండదని చెప్పేసి నేను చెప్పను, కానీ వాళ్ళు మంచిగా చెప్పి మంచిగా ఇచ్చేసిన లాస్ట్లో ఎక్కడ కూడా చేంజ్ చేయాలంటారు. కానీ మాక్సిమం టు మాక్సిమం మనం తగ్గించవచ్చు 2 కేసెస్. ఫైనల్ కంక్లూషన్. థ్యాంక్ యూ, చాలా చాలా అంటే చాలా బాగా చెప్పారు.